ఓసారి మనం చూపించిన చొరవ, ఓసారి కొంతమంది వచ్చి డిస్ట్రాయ్ చేసిన విధానం, ఇంకొక పక్కన ఫార్మర్స్ ప్రోయాక్టివ్. ప్రపంచంలో మార్పులు చేర్పులు చూసిన తర్వాత వాళ్ళు కూడా మార్పులు చేసుకుని వెళ్తున్నారు. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఒక పక్క అక్వాకల్చర్, ఒక పక్క హార్టికల్చర్, ఒక పక్క పామ్ ఆయిల్, ఒక పక్క కాఫీ, ఆల్ కమర్షియల్ క్రాప్స్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. నేచురల్ ఫార్మింగ్లో కూడా వీఆర్ అన్ అడ్వాన్స్ స్టేజ్. మొన్న కూడా దావోస్లో కూడా ఇవన్నీ చాలా వరకు పాజిటివ్గా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన ఈరోజు ఏఐ టెక్నాలజీ ఆల్ డిపార్ట్మెంట్స్లో అనుసంధానం చేసుకోవాలి. 95లో ఐటీ మాట్లాడాం. ఆ 95లో ఐటీ ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం ఇండియన్స్ గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు కూడా ప్రధానమంత్రి నిన్నే ఫ్రాన్స్ వెళ్తే అక్కడుండే ప్రెసిడెంట్తో మన ప్రధానమంత్రి గారు ఏఐ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే రాబోయే రోజుల్లో ఏఐ అనేది రియాలిటీ 2025 నుంచి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లో ఐటీ కంప్లీట్ చేసుకోవడం, దానికి కూడా టీసీఎస్ వర్క్ చేస్తూ ఉంది. మీకు ఇది కూడా ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని టెక్నాలజీ ఫుల్గా ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క హౌసింగ్ కానీ, నరేగా కానీ, హెల్త్లో కానీ, జల్ జీవన్ మిషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా డిపార్ట్మెంట్స్ ఒక మాటలో చెప్పాలంటే నేను ఊహించిన విధంగా డిస్ట్రాయ్ అయినాయి. జల్ జీవన్ మిషన్ ఆబ్జెక్టివ్నే వీళ్ళు డైల్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. జల్ జీవన్ మిషన్ పెట్టింది ఏదైతే సస్టైనబుల్ వాటర్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని. అలాంటి ప్రాజెక్ట్ను కూడా బోర్స్ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఆఫ్ హ్యాండ్గా చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కరెక్ట్ చేయమన్నాం. ఏదైతే కొన్ని రాష్ట్రాలు 70,000, 80,000, 1,00,000 కోట్ల రూపాయలు అంటే మన వాటా 45% వస్తుంది ఇచ్చి డ్రా చేసి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. సమ్ ఆఫ్ ది స్టేట్స్ హ్యావ్ రీచ్డ్ అడ్వాన్స్ స్టేజ్. ఎవ్రీ ఇంటికి సస్టైనబుల్ ట్యాప్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మనం ఇంకా కూడా అలాంటి సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి వచ్చాం. మనం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. అదే మరిగా మీలో కూడా అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఐసోలేటెడ్ కాదు, స్టాండ్ అలోన్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్లో బడ్జెట్ పెట్టిన తర్వాత ఆ బడ్జెట్ని మీరు స్టడీ చేసి మీరు ఏ విధంగా అనుసంధానం చేసుకోగలుగుతారు, మన బడ్జెట్ ఎట్లా తయారు చేస్తాం, ఏ విధంగా రీఓరియంట్ చేసుకోవాలనో మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు అయితే నేను చూస్తున్నాను, ఇంతకుముందు అంత రొటీన్గా ఈ ఇయర్ ఇంత ఖర్చు పెట్టాం, నెక్స్ట్ ఇయర్ ఇంత కావాలని అడుగుతున్నారు తప్ప మనం చాలా క్లియర్గా ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ని అచీవ్ చేయడానికి ఇన్నోవేటివ్ మెథడ్స్ ఏ ఉన్నాయో అవన్నీ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 2047 చాలా స్పష్టంగా 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకుందాం. అదే సమయంలో $2.4 ట్రిలియన్ మన జిఎస్టిపి ఉండాలనుకున్నాం. $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం. అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు, ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు. ఏ విధంగా 30 సంవత్సరాల డేటా 1995 నుంచి 2024 వరకు ఆ డేటా మీరు చూస్తే ఇట్ ఈజ్ ఐ ఓపెనర్ అవుతుంది. ఆ రోజు ఆలోచించిన విధానం, కన్సిస్టెంట్గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్నీ ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మనం